హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే జావా బేసిక్ ప్రోగ్రామ్ అనేది నేర్చుకుంటున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్, ఈ స్ట్రింగ్లో ఎస్ క్యాప్స్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, ఏఆర్జిఎస్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. system.out.println మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది డబుల్ ఇన్వర్టెడ్ కమర్స్లో పెడుతున్నాం. సెమికాలన్ పెట్టి బ్రాకెట్ అనేది క్లోజ్ చేసుకోవాలా. ఇది బేసిక్ ప్రాజెక్ట్. దాంట్లో మనకి అవుట్పుట్ వచ్చి మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ కంటైనర్, అంటే వాల్యూస్ని హోల్డ్ చేసుకునేకి, వాల్యూస్ని దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. డేటా స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్, దాన్ని వేరియబుల్స్ అంటారు. దాని యొక్క సింటెక్స్ వచ్చి డేటా టైప్, నేమ్, వాల్యూ. డేటా టైప్ అంటే ఇంట్, క్యార్, ఫ్లోట్, అవి డేటా టైప్. దానికి ఒక నేమ్ అనేది మెన్షన్ చేస్తాం, ఏ అని మెన్షన్ చేశాను. వాల్యూ 20, సెమికాలన్ పెట్టి దాన్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం చూడండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఏఆర్జిఎస్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇంటికి ఏ అని నేమ్ ఇచ్చి వాల్యూ అనేది డిక్లేర్ చేస్తున్నాను. సెమికాలన్ పెట్టి system.out.println బ్రాకెట్లో ఏ పెట్టి సెమికాలన్ పెట్టినామంటే ఏ యొక్క వాల్యూ ఏ ఈక్వల్స్ టు 20. అవుట్పుట్ వచ్చి మనకి 20 అనేది ప్రింట్ అవుతుంది. 20. నెక్స్ట్ ఆపరేటర్స్ అంటే సింబల్స్, ప్లస్, మైనస్, అండ్ సింబల్స్ అవన్నీ మనకు వస్తుంది. ప్రోగ్రామ్ వచ్చి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ క్యాపిటల్ ఎస్ స్ట్రింగ్స్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఏఆర్జిఎస్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇంట్ ఏ వాల్యూ 21 అని, బి వాల్యూ 60 అని డిక్లేర్ చేస్తున్నాను. system.out.println బ్రాకెట్లో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ మాడ్యులస్ బి, ఏ ఇంటూ బి, ఇవన్నీ మనము చేసుకున్నామంటే దాని యొక్క అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఏ యొక్క వాల్యూ 21, బి యొక్క వాల్యూ 60, ఆ రెండింటిని యాడ్ చేసి దాని యొక్క అవుట్పుట్ 81 అనేసి మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. అట్లా ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి అండ్ ఏ మాడ్యులస్ బి. ఏ డివైడెడ్ బై బి పెట్టినామంటే ఒక దాంట్లో ఏ మాడ్యులస్ బి, ఏ డివైడెడ్ బై రెండు వస్తుంది. ఒక దాంట్లో రిమైండర్ వస్తుంది, ఒక దాంట్లో కోఎఫిషియంట్ వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ 3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ ఏఆర్జిఎస్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇంట్ ఏ ఈక్వల్స్ 20 అని డిక్లేర్ చేశాను. system.out.println ఏ ప్లస్ ప్లస్ చేస్తున్నాను, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ 20 ఈజ్ ప్రింటెడ్. అంటే ఏ ప్లస్ ప్లస్ చేసినామంటే ఏ ప్లస్ ప్లస్ ఏ యొక్క వాల్యూ ప్లస్ అయ్యి యాడ్ అయిపోతుంది. బట్ మనకి నెక్స్ట్ లైన్లోనే అది వచ్చి 21 అనేసి ప్రింట్ అవుతుంది. ఆ లైన్కి వచ్చి మనకి 20 అనేసి ప్రింట్ అవుతుంది. ఓకేనా. దాని యొక్క ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్స్ 20 అని పెట్టుకున్నాను. system.out.println ఏ ప్లస్ ప్లస్ చేశాను. అవుట్పుట్ వచ్చి మనకి 20 అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో నేను ఇప్పుడు 21 అనేసి యాడ్ అయి ఉంటుంది, బట్ 20 అనేసి మనకి ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ 21 అనేసి స్టోర్ అయిపోయి ఉంటుంది, బట్ 20నే ప్రింట్ అయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో నేను ఏ అనేసి స్టోర్ చేశాను అనుకోండి, ఏ system.out.println ఏ అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ యొక్క వాల్యూ 21 అనేసి ప్రింట్ అవుతుంది. అంటే ఏ వాల్యూ 20 అనేసి 20 ఉండే ప్లేస్లో 21 అనేసి సేవ్ అయి ఉంటుంది, బట్ ప్రింట్ అయ్యేది 20నే ఫస్ట్ లైన్లో ప్రింట్ అయ్యేది. సెకండ్ టైమే 21 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రీ ఇంక్రిమెంట్ చేశాను. దాంట్లో 21 అనేసి ఆల్రెడీ ఏ వాల్యూ 21 అయింది, 22 అని సేవ్ అయి ఉంటుంది. మేము అదే ప్రాసెస్లో మైనస్ పెట్టి చేస్తున్నాం. ఒక దాంట్లో ప్లస్ చేసాం, ఒక దాంట్లో మైనస్ చేసి సేమ్ ప్రాసెస్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లర్న్ విత్ డిపి.